హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డేట్ వచ్చేసి 24 సెప్టెంబర్ 2025. ఈరోజు న్యూస్ హైలైట్స్ చూద్దాం గైస్. నేను ఈనాడు పేపర్ చదవబోతున్నాను. చూడొచ్చు గైస్, ఇది న్యూస్ హెడ్లైన్స్. ఈరోజు ఇప్పుడైతే హెడ్లైన్స్ చదువుదాం గైస్. ఓకే. భక్తితో విరాళం, తృప్తితో ప్రణామం అంట. శ్రీవారి సన్నిధిలో దాతలకు ఎన్నో సౌకర్యాలు. ప్రత్యేక కథనం 5లో ఇచ్చారు. సో ఇదన్నమాట ఒక హెడ్లైన్స్. ఇంకొకటి వచ్చేసి వేల ఏళ్ళు నిలిచేలా గద్దెల అభివృద్ధి, రాతితో సమ్మక్క సారమ్మల ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రణాళికలు. రాతితో పునర్నిర్మాణాలు చేస్తున్నారంట. మేడారం సభలో సీఎం రేవంత్ రెడ్డి నమూనాను ఆవిష్కరించిన సీఎం. నమూనా కూడా ఆవిష్కరించారంట, అదేందో చూద్దాం తర్వాత. ఇంకోటి ట్రంప్ ఇచ్చారు, మాటలే చేతలు లేవంట. అద్భుత సామర్థ్యం ఉన్నా సరిగ్గా పని చేయట్లేదు. ఐక్యరాజ్య సమితిపై ట్రంప్ ఆగ్రహం. ప్రపంచ నేతల సమక్షంలో విమర్శ. భారత్ పాక్ సహా 7 యుద్ధాలని ఆపానని మళ్ళీ వ్యాఖ్య. రష్యా యుద్ధానికి భారత్ చైనాల నిధుల ఊతమని విమర్శ. నాటోది అదే తీరని ధ్వజం. ట్రంప్కి సామర్థ్యం ఉన్నా సరిగా పని చేయట్లేదని అంటున్నారు. ఇదొక న్యూస్. ఇంకొకటి, ఒక్కో ప్రభుత్వోద్యోగికి రూపాయి 1.25 కోట్ల ప్రమాద బీమా అంట. దట్స్ గ్రేట్ గైస్, గుడ్ న్యూసే. శాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ వర్తింపు. బ్యాంకుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ చర్చలు. సో ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి ప్రమాద బీమా అంటే ఏమన్నా జరిగినప్పుడు 1.25 కోట్లు ఇస్తున్నారంట. సో ఇది కూడా ఒక హైలైట్. ఇంకోటి, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న మోహన్ లాల్ అంట. ఇక్కడ రాష్ట్రపతి గారు ఉన్నారు, వాళ్ళతోటి స్వీకరించారు. దట్స్ గ్రేట్. సారీ గైస్. ఇంకోటి, పురస్కారాలు అందుకున్న అంటే ఈ సినిమా పేజీలో ఉంది, చూద్దాం. వాహన రిజిస్ట్రేషన్ల జాతర అంట. సో జిఎస్టీ తగ్గింపుతో కొనుగోలు జోరు ఎక్కువ సాగిందంట. సో అది ఇచ్చారు. అది ఎక్కడ అంటే మారుతి 30,000, టాటా 10,000 ఒక్కో రోజు రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలంట. ఇది బిజినెస్ న్యూస్లో ఉంది. సో ఇక్కడ ఒక జోక్ ఇచ్చారు. గమనిక, ఎంట్రీ టికెట్ సెల్ఫీలకు రూపాయి ఉందా, చూడటానికి రూపాయి ఉందా, బంగారం పైకంట. ఇది స్పోర్ట్స్ న్యూస్ గైస్. భారత్కు ఎదురుందా, బంగ్లాదేశ్తో పోరు నేడంట. మరి చూద్దాం ఇది ఎంతవరకు ఉంటుందో. పాక్ కష్టంగా శ్రీలంకపై విజయం అంట ఆసియా కప్లా. డికీ బర్డ్ కన్నుమూత అంట. కెప్టెన్ కార్తిక్ అంట. ఇండియా 350కి 9 వికెట్లు అంట. నెట్ బౌలర్ల సీనియర్ జట్టుకు కోచింగ్ పై దృష్టి. మెరిసిన భారత్ విజయ్, టైటాన్ గెలుపు. అగ్రస్థానంలో స్మృతి. 18 దేశాలు 208 మంది షూటర్లంట. అమెరికా క్రికెట్ సంఘంపై ఐసీసీ వేటు. సో ఇది క్రికెట్ న్యూస్ హైలైట్ గైస్. ఇంకోటి, కరుణ్ ఉంటాడా అని ఒకటి ఇచ్చారు. సో ఇది మొత్తంకి క్రికెట్ హైలైట్స్ గైస్. నెక్స్ట్ చూద్దాం. క్రికెట్ సన్న దొడ్డు ధాన్యానికి వేర్వేరు కొనుగోలు కేంద్రాలు. దేశంలో తొలిసారి వినియోగం ఉచితమంట. వర్షాలకు భయపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దు. కేంద్రాల్లో కుప్ప పోషాక తడిస్తే మాదే బాధ్యత. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అంటున్నారు. సన్నదొడ్డు ధాన్యానికి వేర్వేరు కొనుగోలు కేంద్రాలంట. దట్స్ గ్రేట్, రైతుల కోసం చెప్తున్నారు. ఇక్కడ విద్యుత్ వెలుగులో శ్రీవారి ఆలయ సన్నిధి అంట. ఇది బాగా ఉంది గైస్.
బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ అంట. బాగా చేశారు గుడిని, శ్రీవారి గుడిని. రూపాయి 3,745 కోట్లు పెట్టుబడి, 1518 మందికి ఉపాధి అంట. 3 కంపెనీలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం. సమావేశంలో మాట్లాడుతున్న బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీధర్ బాబు అందరూ చర్చిస్తున్నారు. పెట్టుబడులు పెడుతున్నారంట. 1518 మందికి ఉపాధి కలిగిస్తున్నారంట. దట్స్ గ్రేట్ బట్టి విక్రమార్క గారు. 1500 మందికి ఉపాధి కలిగిస్తున్నారు. అమెరికాకు మనం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. జెనరిక్ మందులకు ఆ దేశం భారత్ నుంచి కొనాల్సిందే. అక్కడి శ్రామిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకునే ట్రంప్ నిర్ణయాలు భారత కంపెనీలు కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ఈనాడు ఇంటర్వ్యూలో నాట్కో ఫార్మా వైస్ చైర్మన్ సిఇఓ రాజు నన్నప్పనేని గారు అంటున్నారు, ఇక్కడ జనరిక్ మందులు కొనాలంటే అక్కడ అమెరికాకి మనం ఒకటే మార్గం అని అంటున్నారు. సో ఇదొకటి. ఇంకా దీని పూర్తి వివరాలు 2వ పేజ్లో కూడా ఉందంట. ఓకే, మనం ముందు హెడ్లైన్స్ పూర్తి చేసుకుందాం. ఓకే, అమెరికాకు మనం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అది ఇంతకుముందుకు ఇచ్చారు కదా, అదనమాట. సిడబ్ల్యూసి సమావేశానికి పట్నా వెళ్ళిన సీఎం అంట. కృష్ణా జిల్లాలో తెలంగాణకు కేటాయించాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. ట్రైబ్యునల్ ముందు ఇదే మా వాదన అంటున్నారు మంత్రి ఉత్తమ్. ఓకే, వేల ఏళ్ళు నిలిచేలా గద్దెల అభివృద్ధి మీ ఇంతకుముందు చదివాము ఆల్రెడీ. ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి రూపాయి 1.2 కోట్ల ప్రమాదం. ఇది కూడా ఫస్ట్ పేజ్లో ఉంది. ప్రత్యేక అవసరాలకు పిల్లలకు 3 కళాశాలల్లో కోర్సు. దట్స్ గ్రేట్. ప్రత్యేక అవసరాలకు పిల్లలకు 3 కళాశాలలో కోర్సులు ఇస్తున్నారంట. ఇది ఒక హెడ్లైన్స్. మాటలే చేతల్లో, ఇది ఫస్ట్ పేజ్లో ఉంది. ప్రజల పన్నుతోనే రాజకీయ నాయకులు విగ్రహాలు ఏర్పాటు తగదు. సుప్రీంకోర్టు ఏమి తీర్పిచ్చిందంటే ప్రజల పన్నులతో రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని అంటున్నారు. దట్స్ గుడ్ సుప్రీంకోర్టు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి అందుకున్న మోహన్ లాల్, అది ఇంతకుముందు చూసాం మనం. పురస్కార గ్రహీతలకు కిషన్ రెడ్డి అభినందనలు. కిషన్ రెడ్డి గారు అభినందనలు చెప్పారు. దట్స్ గ్రేట్. ఓకే, వాహన రిజిస్ట్రేతర జాతర అంట. ఇది ఇంతకుముందు చూసాము. ఓకే, ఇది ఇక్కడ. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. జస్టిస్ ఘోష్ కమిషన్ నియామక అమలును నిలిపివేయండి. హైకోర్టులో స్మితా భరద్వాజ్ గారు పిటిషన్ ఇచ్చారంట. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అమలును నిలిపేయాలని చెప్పి. ఇది ఒక హెడ్లైన్స్ గైస్. అనిల్ రెడ్డి కంపెనీల్లో డైరెక్టర్ అయిన తల్లి వైఎస్ భారతి. ఓకే, అనిల్ రెడ్డి కంపెనీలో డైరెక్టర్ అంట వైఎస్ భారతి గారు. కంగ్రాచులేషన్స్ టు వైఎస్ భారతి. పేలుళ్లకు అనుమతులపై నిబంధనలు పాటించండి హైకోర్టు. ఓకే, పేలుళ్ళకి ఏవైతే పేలుస్తున్నారో దానికి అనుమతుల కొరకు నిబంధనలు పాటించాలని చెప్పి హైకోర్టు చెప్తుంది. డిగ్రీలో పెరిగిన ప్రవేశాలు. డిగ్రీలో చాలామంది ప్రవేశిస్తున్నారంట. TGGHMA అధ్యక్షుడిగా విక్రమాదిత్య. TGGHMA అధ్యక్షుడిగా విక్రమాదిత్య అంట. ఇది ఒక హైలైట్. దూర విద్యలో సైకాలజీ కోర్సుకు నిరాకరణ. అంటే దూరం వెళ్ళి చదువుకోవాలనుకుంటారు కదా సైకాలజీ కోర్సు, దానికి నిరాకరిస్తున్నారు. ఇది ఒక హెడ్లైన్స్.
94 నెలల డిఏ బకాయిలు చెల్లించాలని వినతి. ఇది ఒక హైలైట్ గైస్. 94 నెలల డిఏ బకాయిలు చెల్లించాలని వినతి చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ నరకానికి దగ్గరి దారులంట. తత్వశాస్త్ర కీర్తి సమన్వయ స్ఫూర్తి అంట. ఇదొకటి. యువశక్తి జిందాబాద్. ఇదొకటి. సమ్మిళిత ప్రగతికి డిజిటల్ సహకారం అంట. సమ్మిళిత ప్రగతికి డిజిటల్ అందిస్తున్నారంట. ఇది ఒక హైలైట్. ఇది సానుకూల దృక్పథం అని ఒక స్టోరీ లాగా ఇచ్చారు. ఓకే. తెలిసొచ్చింది. ఇది ఆయబుజ్జిలో ఒక స్టోరీ ఇచ్చారు. సంపన్న దేశాలదే పాపం అని ఇచ్చారు. ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చారు ఆ దేశాలకు సంబంధించి. అమెరికా 24 అండ్ ఇండియా 3.5 కిందికి ఉంది. 1750 నుంచి ప్రపంచవ్యాప్తంగా మొత్తం CO2 ఉద్గారాలు ఆయా దేశాల వాటా ఎంత అంటే శాతాల్లో, సారీ గైస్, అమెరికానే ఎక్కువ ఉంది. ఓకే, అయితే నెక్స్ట్ హైలైట్స్కి వెళ్దాం గైస్. భక్తితో విరాళం, తృప్తిగా ప్రణామం. 7 కొండల వాటిలో దాతలకు ఎన్నో సౌకర్యాలు. దాతలకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారంట. అంటే దాతలు అంటే విఐపీస్ వీళ్ళందరికీ అనమాట. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ కోసం. దుర్గమ్మ ప్రయాణం, దుర్గల సాహసం. సారీ గైస్, ఇది కాదు. దుర్గమ్మ ప్రయాణం, దుర్గల సాహసం అంట. ఇదొక హైలైట్. 1000తో టికెట్ దేశాన్ని చూపెట్టు. 1000తో టికెట్ అంట, దేశాన్ని చూపెట్టు అంటే ఇదొక హైలైట్. ఇంకోటి మేడ్చల్ కాదలంట. జంక్ ఫుడ్ వద్దు ఉయ్యాలో, కూరగాయల ముద్దు ఉయ్యాలో అని పాట పాడుతున్నారు. దట్స్ గ్రేట్. ఇది ఒక హైలైట్ న్యూస్. మా కోయిలి బంగారం అంట. ఏలనలే ఆశీర్వచనాలై. ఇది ఒక హైలైట్ గైస్. ఇల్సా వేట జల్సా. ఇల్సా చాప అంట. చాప ఇల్సా, వేట జల్సా అంట. ఇది ఒక హైలైట్. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్ళు వస్తున్నాయంట. నేలకు నేస్తాలు ఇవి మష్రూమ్స్ లాగా ఉన్నాయి. నేలకు నేస్తాలంట ఇవి. నిత్య యవ్వనంగా ఉండాలని 20 ఏళ్ళకోసారి కూల్చుడు, 9 ఏళ్ల పాటు కట్టుడు. నిత్య యవ్వనంగా ఉండాలని 20 ఏళ్ళకోసారి కూల్చుడు అండ్ 9 ఏళ్ల పాటు కట్టుడు. 9 ఏళ్ళు కడుతున్నారు, 20 ఏళ్ళకే కూల్చేస్తున్నారు. సో అది అన్నమాట ఇక్కడ పరిస్థితి. ఇది ఒక హైలైట్. జిఎస్టీ తగ్గింపుతో తెలంగాణకు ఏడాదికి రూపాయి 7,000 కోట్ల నష్టం. జిఎస్టీ తగ్గింపుతో తెలంగాణకి ఏడాదికి రూపాయి 7,000 కోట్ల నష్టం వచ్చిందంట గైస్. 10 కాలేజీలు 16 మంది అధ్యాపకులు అంట. 10 కాలేజీలు 16 మంది అధ్యాపకులు. కావాల్సింది 286 మంది. ప్రభుత్వ డైట్ల దుస్థితి. ఏళ్ల తరబడి నియామకాలు ఊసే లేదు. 10 కాలేజీలకు 16 మంది ఉపాధ్యాయులంట. ఇది హైలైట్ న్యూస్ గైస్. ఓకే. గూగుల్లో సౌమ్యకు సీఎం అభినందన. గూగుల్లో సౌమ్యకి అభినందించారంట. ఓకే. కొందరి తప్పునకు కొందరి శిక్ష సరికాదు. టారెత్తిస్తున్న అధిక రక్తపోటు. ఆహా, ఇది ఒక హైలైట్ గైస్. కొందరి తప్పునకు అందరికీ శిక్ష సరికాదు. గ్రూప్ 1 తీర్పుపై ఎంపికైన అభ్యర్థి అప్పీల్ అంట. కమిషన్ అప్పీలులతో కలిపి నేడు హైకోర్టు విచారణ. అరుదైన సందర్భాల్లో రద్దు చేయాలి. సారీ గైస్, అరుదైన సందర్భాలను రద్దు చేయాలని చెప్తున్నారు.
దేశంలో 17% మందితోనే నియంత్రణ, భయపెడుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. ఇది వచ్చేసి టారెత్తిస్తున్న అధిక రక్తపోటంట. దాని న్యూస్ ఇది. దేశంలో 17% మందితోనే నియంత్రణ, 17% మందిలో నియంత్రణ, భయపెడుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. అందరు ఈ మధ్య కుప్పకూలిపోతున్నారు, స్ట్రోక్స్ వస్తున్నాయి కదా గైస్, దానికి గురించి అనుకుంటా. వాయుగుండం 26, 27 తేదీల్లో అతి భారీ వర్షాలంట. ఈరోజు 24, ఎల్లుండి అవులెల్లుండి వర్షం పడుతుంది. నేడు రేపు పలు జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో భారీగా వర్షం పడుతుందంట. చూసుకోండి. ఓటు చోరీపై 15 కల్లా ఊరూరా సంతకాల సేకరణ, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీనాక్షి ఆదేశం. ఓటు చోరీ జరుగుతుందిగా, దాని గురించి అనుకుంటుంది. ఇది ఒక హైలైట్ న్యూస్. ఏడాదికి ₹30,000 స్కాలర్షిప్లంట. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 10 ఇంటర్ చదివిన విద్యార్థులకు 30,000 అంట. 10 ఇంటర్ చదివిన విద్యార్థులకు 30,000 స్కాలర్షిప్ అంట. రాష్ట్రానికి చెందిన 15,000 మందికి అవకాశం. అజిం ప్రేమ్జీ వేతనాల దరఖాస్తులకు 30 వరకు తుది గడువు. ఇదన్నమాట. స్కాలర్షిప్ గూఢపత్రికను ఆవిష్కరిస్తున్న వెంకటేష్ బాలకృష్ణారెడ్డి శ్రీనివాసరావు. ఇది హైలైట్ న్యూస్ గైస్. ఏడాదికి ₹30,000 స్కాలర్షిప్ అంట. 15,000 మందికి అవకాశం ఉంటుందంట. సో మంచిగా చదువుకోండి గైస్. మంచిగా చదువుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయి, చూసుకోండి. డిసిసి అధ్యక్షుల ఎంపికకు ఏఐసిసి పరిశీలకులు. నేను ఒక్కరోజు సెలవు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. బంగారు అష్టలక్ష్మి చంద్రవంక కంటి విరాళమంట. దాశరథి రంగాచార్య సతీమణి కమల కన్నుమూత. రిప్ టు దాశరథి రంగాచార్య సతీమణి గారికి. ఆదాయానికి మించి ₹3.13 కోట్ల ఆస్తులు. టీజీఎస్పీ డీసీఎల్ ఏడీఈ అంబేద్కర్ అక్రమాస్తుల లెక్కగట్టిన అని మార్కెట్లో వాటి విలువ ₹100 కోట్లతో ఉంటుందని అంచనా. చూడండి గైస్, అంబేద్కర్ పై సస్పెన్షన్ వేటు. ఇతను అంబేద్కర్. పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, గ్రామీణాలకు మెరుగైన సేవలు. ఓకే, పెరుగుతున్నాయంట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు. ఓకే. ప్రశాంతంగా జగన్నాథుడి ఆభరణాల్లో తరలింపు. అక్టోబరు తొలివారం నుంచి ధాన్యం కొనుగోళ్లు 44% సేకరణ నవంబరులో. వచ్చే నెల నుంచి వరి కోతలంట. సో ఇది ఈ పేజ్ హైలైట్స్ గైస్. నెక్స్ట్ వచ్చేసి వణికే చేతులు వర్ణమాల దిద్దుతున్నాయి. దట్స్ గ్రేట్. పెద్దవాళ్ళు సైతం చదువుకుంటున్నారు. చదువుకి వయసు లేదనటానికి ఇది ఒక ఉదాహరణ గైస్. నవరాత్రుల్లో పూజారులకే ప్రవేశం. నవరాత్రుల్లో కేవలం పూజారులే వెళ్ళి పూజలు చేయాలంట. కుమార్తె చదువు కోసం ఆటో డ్రైవర్గా తల్లి. తన కూతురు చదువు కోసం తల్లి ఆటో నడిపిస్తుందంట. దట్స్ గ్రేట్. పాలస్తీనాకు ఫ్రాన్స్ గుర్తింపు, ఐరా భేటీల వేదికగా ప్రకటించిన మెక్రాన్. పాలస్తీనాకు ఫ్రాన్స్ గుర్తింపు అండ్ ఐరాస భేటీలకు వేదికగా ప్రకటించిన మెక్రాన్. దట్స్ గ్రేట్. ట్రంప్ వస్తున్నారని మెక్రాన్ను రోడ్డుపై ఆపేశారు. ట్రంప్ వస్తున్నారని చెప్పి మెక్రాన్నే రోడ్డు మీద ఆపేశారంట గైస్. చూడండి. ఇక్కడ ఇంకోటి ఇచ్చారు. న్యూయార్క్లో మొబైల్ సేవల స్తంభనకు కుట్ర, భగ్నం చేసిన సీక్రెట్ సర్వీసెస్ అంట. న్యూయార్క్లో మొబైల్ సేవలు స్తంభించాయంట. సో భగ్నం చేసిన సీక్రెట్ సర్వీస్ వాళ్ళు భగ్నం చేశారంట దాన్ని. న్యూయార్క్లో యుఎస్ సీక్రెట్ సర్వీస్ స్వాధీనం చేసుకున్న సర్వర్లతోటి వాళ్ళు ఏమో చేస్తున్నారంట, పట్టుకున్నారు. గుర్తించిన సిమ్ బాక్సులు. దట్స్ గ్రేట్. న్యూయార్క్
కోర్టులు బాకీ పనులు ఏజెంట్లు కాదు. వ్యవస్థ దుర్వినియోగాన్ని అనుమతించలేం సుప్రీంకోర్టు. కోర్టులు బాకీ వసూలు ఏజెంట్లు కాదంటున్నారు. సో వ్యవస్థ దుర్వినియోగానికి అనుమతించలేమని సుప్రీంకోర్టు అంటున్నారు. ఎస్, కోర్ట్ అనేది ఏజెంట్ కాదు గైస్. కోర్ట్ అనేది న్యాయస్థానం. సో జస్టిస్ కోసం ఉంటుంది కానీ వసూళ్ళ కోసం ఏజెంట్ అని పంపది, గుర్తుపెట్టుకోండి. కోల్కతాలో కుండపోత వర్షం అంట, విద్యుదాఘాతంలో 9 మంది మృతి. ఇది గైస్. జుబిన్ హత్యకులు పాల్గొన్న ఉత్తత క్రియగా రికార్డ్ అంట. జుబాన్ ద అల్విదా దట్ జుబిన్ అంత్యక్రియలకు హాజరైన అభిమానులు. లిమ్కా రికార్డు పొందిందంట ఏమి. సో రిపోర్టు జుబిన్ దా. ఎదుగు బొదుగు లేని సివిల్ జడ్జి ఉద్యోగాలు, విచారం వ్యక్తం చేసిన సుప్రీం. ఆహా, ఇది ఒక హైలైట్ గైస్. ఎదుగు బొదుగు లేని సివిల్ జడ్జి ఉద్యోగాలంట. విజ్ఞానం పరిశోధనలతోనే అభివృద్ధి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్య. విజ్ఞానంతోనే పరిశోధనలతో దేశ అభివృద్ధి. దట్స్ గుడ్. ఇదొక హైలైట్ గైస్. అమెరికాకు ఎగుమతులు తగ్గడం ఆందోళనకరం, కాంగ్రెస్. అమెరికాకు ఎగుమతులు తగ్గుతున్నాయంట గైస్. డ్రోన్ యుద్ధాలకు భారత్ సన్నద్ధం, వచ్చే నెలలో భారీ విన్యాసాలు. ఇది ఒక హైలైట్ గైస్. డ్రోన్ యుద్ధాలకు భారత్ సన్నద్ధం అవుతుందంట. సో వచ్చే నెలలో విన్యాసాలు చేస్తుందంట. చూద్దాం మరి. బెట్టింగ్ యాప్ కేసులో క్రికెటర్ యువరాజ్ ప్రశ్నించిన ఈడీ. క్రికెటర్ యువరాజ్ను ప్రశ్నించిన ఈడీ. బెట్టింగ్ యాప్ కేసులో యువరాజ్ సింగ్ కూడా ఉన్నారంట, ఆయననే ప్రశ్నించారంట. అవును, ఎవరైతే జస్టిస్ ఎవరైనా సమానులే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై గురి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ నేడు. దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం, రాహుల్. ఎస్ సార్, మీరు కరెక్ట్ అన్నారు రాహుల్ గాంధీ గారు. దేశంలో అతిపెద్ద సమస్య ఉన్నది నిరుద్యోగమే. ఇది ఒక హైలైట్ గైస్. ఇంకోటి, పరువు నష్టాన్ని వేరే పరిధి నుంచి తప్పించాలి సుప్రీంకోర్టు. పరువు నష్టాన్ని వేరే పరిధి నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు అంటున్నారు. ఓకే, అంటే పరువు నష్టం దావా అని చెప్పి సుప్రీంకోర్టులోకి వస్తున్నారు కదా ఏకంగా. సో దాని గురించి వేరే సెక్షన్ పెట్టాలని అంటున్నారు. ఇది ఒక హైలైట్ న్యూస్ గైస్. పాక్ గగనతల మూసివేత అక్టోబర్ 24 వరకు పొడిగింపు. ఓకే, పాక్ని గగనతల మూసివేశారంట, అక్టోబర్ 24 వరకు పొడిగింపండి. చెక్ బౌన్స్ కేసులపై 6 వారాల్లో నివేదిక, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. చెక్ బౌన్స్ కేసుల్లో 6 వారాల్లో నివేదిక ఇస్తున్నారంట. ఇది ఒక హైలైట్ న్యూస్ గైస్. చూడండి. చైనాలో సిపిఎం ప్రతినిధుల పర్యటన. చైనాలో సిపిఎం వాళ్ళు పర్యటిస్తున్నారంట. ఇది ఒక హైలైట్ న్యూస్. రష్యాపై ఉక్రెయిన్ వాళ్ళు డ్రోన్ దాడి చేశారంట. మోస్కోలో విమానయానికి అంతరాయం. మాస్కోలో విమానయానికి కూడా అంతరాయం వచ్చిందంట. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసిన దాడి ఉక్రెయిన్లోని ఒడేసాలో ధ్వంసమైన భవనాలు, మొత్తం భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక్కడ చూడొచ్చు. నాటోకి రష్యా హెచ్చరిక. నాటోకి రష్యా హెచ్చరిక కూడా చేసింది గైస్. ఎస్, ఇంతే నేను ఇంకేమని ఉందనుకుంటున్నా. సో ఇది గైస్ ఈ పేజ్ హైలైట్స్. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. యాడ్ ఉంది. ఓకే, ఈనాడు హైదరాబాద్. ఇది హైదరాబాద్ అనమాట. వానబాళ్ళు అంట.
నగరంలో సోమవారం కురిసిన భారీ వర్షంతో తలెత్తిన ఇబ్బందులు ఇంకా తొలగలేదు. హయత్ నగర్ లేబర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడం, మరోవైపు తుర్కయంజాల్ పరిధిలోని మాసప్ చెరువు అడుగుపోస్తూ జలపాతాన్ని తలపించింది. ఇది చూడండి, మాసప్ చెరువు దగ్గర మొత్తం నీళ్ళలోకి వచ్చేసాయంట తుర్కయంజాల్లో. అండ్ ఇది హయత్ నగర్లోని లేబర్ కాలనీలోని సన్నివేశం, నీళ్ళలోకి వచ్చేసాయి. సో ఇది గైస్ ఇక్కడ హైలైట్. మారకుంటే మాతృ సంస్థకే, ఇంజనీర్లపై బల్దియా కమిషనర్ ఆగ్రహం, అధికారులతో సమావేశమైన కమిషనర్ కర్నన్. ఓకే, మారకుంటే మాతృ సంస్థకే పంపిస్తారంట. ఇంజనీర్లపై బల్దియా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో సమావేశమైన కమిషన్ కర్నన్ చర్చలు జరిపి ఇంటిమేట్ చేశారనమాట, మారకుంటే మాతృ సంస్థకే అని. ఇదొక హైలైట్. మెట్రో సేవలకు అంతరాయం కలిగిందంట, ఇదొక హైలైట్ గైస్. పారిశుద్ధ్యం అబద్ధం, సీఎం ఆగ్రహించిన మారని తీరు. షేక్పేట్లో వార్డు కార్యాలయం వద్ద పేరుకుపోయిందిలా, వార్డు కార్యాలయం దగ్గర చెత్త అంతా ఇట్లా పేరుకుపోయిందంట గైస్. ఇది పారిశుద్ధ్యం అబద్ధం అని ఇచ్చారు, ఇదొక హైలైట్. మహాలక్ష్మిలకు భరోసా, కండక్టర్లు తిరస్కరిస్తే ఫిర్యాదు చేయండి. ఓకే, ఇదొక హైలైట్ గైస్. అండ్ 100% మరుగుశుద్ధి లక్ష్యం, రూపాయి 3,848 కోట్లతో 39 ఎస్టీపీలు, 26న సీఎం శంకుస్థాపన అంట. సో 100% మరుగుశుద్ధం లక్ష్యం అని పెడుతున్నారు. దట్స్ గ్రేట్ సార్. అంత శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో పరిసరాలను శుభ్రంగా ఉంచండి గైస్. ఆడి పాడి సందడి, ఈ బతుకమ్మ సందడి చేస్తున్నారు గైస్. ఇది మన సెక్రటరియట్ దగ్గర బతుకమ్మని పేర్చి డ్యాన్స్ చేస్తున్నారు. దట్స్ గ్రేట్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది ఈ పేజీలో హైలైట్ గైస్. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఓకే, స్టాన్ఫర్డ్ వర్సిటీ ర్యాంకింగ్లో నగర వైద్యుడికి అగ్రస్థానం, డాక్టర్ సంతోష్ ఉన్నావర్. కంగ్రాచులేషన్ టు సంతోష్ ఉన్నావర్. స్టాన్ఫర్డ్ వర్సిటీలో ర్యాంక్ అంట. దట్స్ గ్రేట్. సంతోష్ ఉన్నావర్, వన్స్ అగైన్ కంగ్రాచులేట్ టు యూ. మీరు స్టాన్ఫోర్డ్లో అక్కడ చదివి అక్కడే జాబ్ చేసే కంటే ఇండియాని డెవలప్ చేస్తే మంచిది సార్. అర్ధరాత్రి కేబుల్లో దగ్ధమంట. సాంకేతికత పంచి శాస్త్రీయత పెంచి, సర్కారు బడుల్లో విద్యార్థులు ఉపాధ్యాయులకు థింకింగ్ కోడింగ్ శిక్షణ, విద్యార్థులకు శిక్షణనిస్తున్న ప్రాజెక్టు ఇంజనీర్ లాల్ శంకర్. ఓహో, సాంకేతికతను పంచి శాస్త్రీయత పెంచి కోడింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారంట. సర్కార్ బడుల్లో విద్యార్థులకు ఉపాధ్యాయుల థింకింగ్ కోడింగ్ శిక్షణ అంట. దట్స్ గ్రేట్ సార్, దట్స్ గ్రేట్. సర్కారు బడుల్లో థింకింగ్ కోడింగ్ నేర్పిస్తున్నారంటే ఇట్స్ ఏ అప్రిషియేటబుల్ వర్డ్, అప్రిషియేట్ చేయాల్సిందే. దట్స్ గ్రేట్. ఇదొక హైలైట్ గైస్. నేటి నుంచి శ్రీనివాసుడిగా బ్రహ్మోత్సవాలంట. సో ఇది ఒక హైలైట్. అవార్డు ప్రదానం అంట. రాజశేఖర్కు అవార్డును నాగేశ్వర్ తదితరులు. ఇది లోకల్ న్యూస్ గైస్. ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యం. ఓకే, అమ్మవు నీవే అఖిల జనాలకు, ఇది వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన. ఓకే, ఇది లోకల్ న్యూస్ అనుకుంటా, ఖైరతాబాద్ న్యూస్ గైస్ యాక్చువల్గా. సో దానికి సంబంధించిన న్యూస్ అనమాట. ఓకే, గెస్ట్ హౌస్లో ఒకరి మృతి అంట. ఇది ఫిలిం నగర్లో. వాహనాల దొంగల ముఠా పట్టివేత అంట. ఇది పంజాగుట్టలో. కృత్రిమ మేధతో మీడియాలో వినూత్న మార్పులంట. జిఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి ప్రజలకు మేలు అని మాట్లాడుతున్నవారు వసంత వెంకటేశ్వర్లు. చిత్రంలో అనిల్ కే, నరేంద్రనాథ్ దత్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా లగేజ్ పోగొట్టిన కేసులో
అశోక ట్రావెల్స్కు జరిమానా వేశారంట. లగేజ్ పోగొట్టినందుకు అశోక ట్రావెల్స్ మీద భారీ ఫైన్ వేశారంట. దట్స్ గ్రేట్. ఇంకోసారి లగేజ్లు వస్తువులు పోగొట్టకుండా ఉంటారు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ మోసాలు. తక్కువ ధరకే బంగారం ఇస్తామంటే మోసాలు చేస్తున్నారంట గైస్. జర జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇవి ఈ పేజ్ హైలైట్స్. ఖైరతాబాద్ సెక్షన్ గైస్. ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్కి వెళ్దాం. ఇంకోటి 15. తప్పు చేయకున్నా తప్పని తిప్పలు. తప్పు చేయకున్నా తప్పట్లేదంట గైస్. ఇది సైబర్ ఉచ్చులో ఖాతాదారులు చాలామంది చేరుతున్నారుగా, అందుకే అంటున్నారు తప్పని తిప్పలని. పసిగట్టలేక విలవిలలాడుతున్నారంట సైబర్ క్రైములు కూడా. సో మనల్ని మనమే కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండండి గైస్. నిరుద్యోగులకు మోసం చేస్తున్న ప్రభుత్వం. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, నిరుద్యోగులకు మోసం చేస్తున్నారంట. రామ్ చంద్రరావుకి సమస్యలు వివరిస్తున్న నిరుద్యోగి సమస్యలు వివరిస్తున్నారంట. సంధ్యారాణి మరో మోసం. ₹73 కోట్లు అంట. సంధ్యారాణి మోసం చేసిందంట, జాగ్రత్తగా ఉండండి. కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అందజేయాలి. కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అందజేయాలని చెప్పారు. దట్స్ గ్రేట్. ఇది కూడా హైలైట్ న్యూసే. దేవర యాంజల్ భూములు ఆలయానివే. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం అంట. ఓకే, పుట్టగొడుగుల్లా ఆకట్టుకునేలా వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి అని సుల్తాన్ బజార్లో అంటున్నారు. సుపారీ ముఠా అరెస్ట్ అంట. సుపారీ తీసుకొని పనులు చేస్తారు కదా, వాళ్ళని అరెస్ట్ చేశారంట. దట్స్ గ్రేట్. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, నగదు. ఇది హైలైట్. R&D యూనిట్లలో అక్రమ దందాలు ఉన్నాయంట. తనిఖీలను పట్టించుకొని PCB అధికారులు పట్టుబడిన రసాయన డ్రమ్ములను తరలిస్తూ. ఓకే, తనిఖీలను పట్టించుకుంటారంట PCB అధికారులు R&D యూనిట్లలో అక్రమ దందాలు నడుస్తున్నాయంట. ఇది కూడా గమనించండి. నెలవారీగా లాభిస్తామని ₹5.09 కోట్లు స్వాహా. నెలవారీగా లాభాలు ఇస్తానని చెప్పి 5.09 కోట్లంట స్వాహా చేశారు. జాగ్రత్తగా ఉండండి గైస్. ఎవరన్నా మీకు కమిషన్ ఇస్తాం నెలవారీగా అంటే వాళ్ళకి నమ్మొద్దు. రక్తపోటు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు. మాట్లాడుతున్న డాక్టర్ రాజీవ్ మీనన్. చిత్రంలో అనూజ్, స్వరూప్, ప్రసాద్ రెడ్డి. సో రక్తపోటు నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నారు. ఓకే, డిజిటల్ అరెస్ట్ పేరిట ₹24 లక్షలకు టోకరా. డిజిటల్ అరెస్ట్ పేరిట మళ్ళీ ₹26 లక్షల టోకరా వేశారంట. జాగ్రత్తగా ఉండండి గైస్. విద్యార్థి ఆత్మహత్య కేసులో 5 రిమాండ్ అంట. సో ఇది కూడా జాగ్రత్తగా వినండి గైస్. ఎగ్జిబిషన్ సొసైటీ కార్యవర్గ ఎన్నికలు 26న. ఎగ్జిబిషన్ సొసైటీ కార్యవర్గ ఎన్నికలు అంట. సో అధ్యక్షుడిగా మూడోసారి మంత్రి శ్రీధర్ బాబుని ఎన్నికంట. అధ్యక్షుడిగా మళ్ళీ మంత్రి శ్రీధర్ బాబుని ఎన్నిక చేస్తున్నారంట. ఇది పదే రిపీటెడ్ పర్సన్ని పెట్టడం కంటే కొత్త బెస్ట్ గైస్. ఎందుకంటే ఇది మారుతున్న యుగం. సో ఒక్కరిని పెట్టి నడిపియదు, ఎప్పుడు మారాలి. ప్రతిసారి మారుతుంటేనే అన్నీ మారుతూ ఉంటాయి. నేషనల్ సిల్క్ అకాడమీ ఆన్లైన్ శిక్షణ అంట. నేషనల్ సిల్క్ అకాడమీ వాళ్ళు ఆన్లైన్ శిక్షణ ఇస్తున్నారంట. సో ఇది కూడా ఇంపార్టెంట్ న్యూసే. బగాయత్ బాధలు తీరేదెన్నడో. అసౌకర్యాలతో నివాసితుల అవస్థలు. పేజ్ 2లో ధ్వంసమైన రోడ్డులో వాహనదారుల పాట్లు. పేజ్ 2లో ధ్వంసమైనాయంట గైస్. కార్లో వాహనదారుల ఏమంటారు ఇవి. సో ఇది ఇక్కడ హైలైట్ న్యూస్. అండ్ సహజ సిద్ధంగా తెలంగాణ ప్రత్యేక పండుగలు. రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి అంటున్నారు. తుల్జాపూర్కు ప్రత్యేక ఆర్టీసీ బస్సు ఏర్పాటు. తుల్జాపూర్కి ఆర్టీసీ బస్సు వస్తుందంట గైస్. తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానం అంట. దట్స్ గ్రేట్.
రేపు ఉద్యోగ మేళా అంట. ఇది ఎక్కడ ఉద్యోగ మేళా? ఇది కూడా హైలైట్ న్యూస్ గైస్. ఎర్రగడ్డ ఆసుపత్రికి 12 నీటి శుద్ధి కేంద్రాలంట. ఎర్రగడ్డ ఆసుపత్రికి 12 నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు గైస్. ఇదొకటి హైలైట్. గిరిజనులను నమ్మించి ముంచిన కాంగ్రెస్ సర్కార్ అంట. ఎవరంటున్నారు అట్లా? భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారు. గిరిజనులను నమ్మించి ముంచారంట. ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా రవీష్ మాధవి పదవి బాధ్యతల స్వీకరణలో ఎన్ రామచంద్రరావు. ఓకే. వరదొచ్చే నాలా కుంగే అంట. వరదొచ్చి మొత్తం నాలా కుంగిందంట. ఇదంతా సినీ నటి జయసుధకు అవార్డు అంట. కంగ్రాచులేషన్ టు సినీ నటి జయసుధ గారు. కళాకారుల చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే గుర్తింపు అంట. కళాకారులు చిత్తశుద్ధితో పనిచేసేటప్పుడే గుర్తింపు. ఇది శతాబ్ది నగర కీర్తన యాత్ర అంట. కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న సిక్కు ప్రతి ఓకే 25వ శతాబ్ది నగర కీర్తన యాత్ర 25th అంటే ఎల్లుండే. 25th అంటే రేపు చేస్తారంట. మరి ఇది ఒకటి. ఖైరతాబాద్ హైడ్రా ప్రజావానికి 49 ఫిర్యాదులు అంట. 27న ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ చలో హైదరాబాద్. 27న ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ చలో హైదరాబాద్ నిర్వహిస్తారంట. సో ఇది కూడా ఒక హైలైట్ న్యూసే. హైడ్రా ప్రజావానికి 49 వచ్చాయంట. బతుకమ్మ కుంటలో బోటుపై వివరిస్తున్న బిహెచ్. ఓకే, ఇది ఒక హైలైట్ న్యూస్ గైస్. క్లాసిఫైడ్స్ ఉన్నాయి గైస్. ఈ క్లాసిఫైడ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ హైలైట్ వచ్చేసి గిన్నిస్ రికార్డుకు ఎక్కేలా. ఓకే, గిన్నిస్ రికార్డుకి ఎక్కేలా బతుకమ్మలు ఆడుతున్నా. భాగ్యలక్ష్మి సన్నిధిలో బతుకమ్మ. గాయత్రీదేవిగా దుర్గమ్మ అంట. ఓకే, ఈరోజు గాయత్రీదేవి అంట. సో గాయత్రీదేవిగా దుర్గమ్మ అని ఇచ్చారు. ఇంకోటి యూరియా ముందు అందరూ సమానులే. యూరియా ముందు అందరు సమానులే అంటున్నారు. వరుసలో నిలిచిన భూపాలపల్లి డిఏఓ భార్య నిర్మలాదేవి ఎరుపు రంగు చీరలో. ఓకే, అందరిలో యూరియా ముందు అందరు సమానులే అని వరుసలో నిల్చున్న భూపాలపల్లి డిఏఓ అంట. డిఏఓ భార్య నిర్మలాదేవి. డిఏఓ భార్య కూడా లైన్లో నిల్చున్నారని చెప్తున్నారు. సో ప్రజల ముందు ఎవరైనా సమానమే. దీన్ని స్పెషల్గా చెప్పనవసరం లేదు. మెయింటైన్ ద క్రూ అంటే సరిపోతుంది. ఖమ్మం జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాలు ముఠా అరెస్టు. ఖమ్మం జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల ముఠా అరెస్ట్ చేశారంట. బీసీ వ్యవసాయ మహిళా కళాశాలల విద్యార్థిని అగ్రి యూనివర్సిటీకి బదిలీ అంట. మంత్రి పొన్నం అధ్యక్షతన సమావేశంలో నిర్ణయం. బీసీ వ్యవసాయ మహిళా కళాశాల విద్యార్థులు అగ్రా యూనివర్సిటీకి బదిలీ. ఓకే, సమావేశంలో మంత్రి పొన్నం, జ్యోతి బుద్ధప్రకాష్, రఘునందన్ రావు గారు ఉన్నారు. ఇదన్నమాట. రేషన్ డీలర్ల కమిషన్ విడుదల చేయాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. హరీష్ రావుకు వినతి పత్రాన్ని అందజేస్తున్న రేషన్ డీలర్ల ప్రతినిధులు. ఓకే, ప్రత్యేక బస్సులో అదనపు ఛార్జ్ షీట్లు రద్దు. విహెచ్ఏ. ఓకే, ప్రత్యేక బస్సులో అదనపు ఛార్జ్ షీట్ వద్దని విహెచ్ఏ అంటున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధం. హైకోర్టు పిటిషన్ దాఖలు నేడు విచారణ అంట. ఓకే, జెడ్పీటీసీ ఎంపీపీ రిజర్వేషన్ల ఖరారు అంట. వార్డుల నుంచి జెడ్పీ చైర్పర్సన్ల వరకు ప్రక్రియ పూర్తి. మహిళా రిజర్వేషన్ల నిర్ధారణ వాయిదా అంట. ఇది ఒక హైలైట్ న్యూస్ గైస్. మహిళలకు సీటు కేటాయింపులో గందరగోళం అంట. నేడు తుది నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారుల ఆదేశాలు. జిఎస్టీ ఎంపీపీ రిజర్వేషన్ల ఖరారు అంట. సారీ, జెడ్పీటీసీ ఎంపీపీ
రిజర్వేషన్ల ఖరారు అంట. సో ఇది 2 తేదీలో రేషన్ డీలర్ల ఉపవాస దీక్షలంట. అంటే 1, 2 అంటే బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో 3 నుంచి దుకాణాలు బంద్. ఓకే. సో రేషన్ డీలర్లు ఉపవాస దీక్షలు చేస్తారంట. ఓకే. నేటి నుంచి ప్రత్యేక కోటా సీట్లకు కౌన్సెలింగ్ అంట. సో వ్యవసాయ విజ్ఞాన సభలో కౌన్సెలింగ్ అంట ఈరోజు. నేటి నుంచి మేనేజ్మెంట్ కోటా, ప్రత్యేక కోటా అంటే అదే కదా, మేనేజ్మెంట్ కోటాకి కౌన్సెలింగ్ అంట. 25న 317 జీవో బాధిత ఉపాధ్యాయుల బస్సు యాత్ర అంట. ఎస్సీ గురుకుల సొసైటీ ఉపాధ్యాయ సంఘం 317 జీవో బాధిత ఉపాధ్యాయుల బస్సు యాత్ర చేస్తున్నారంట. సో ఇదొక హైలైట్ న్యూస్ గైస్. ఆలమట్టి ఎత్తు పెంపును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కోర్టు ధిక్కరణపై హైకోర్టుకే వెళ్ళండి. కోర్టు ధిక్కరణ ఎవరైనా చేస్తే దానికోసం హైకోర్టుకే వెళ్ళండి అని అంటున్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ కేసులో అభ్యర్థులకు సుప్రీంకోర్టు సూచన ఇచ్చిందంట. ఓకే. తండ్రి కుమార్తెను కబళించిన మృత్యువు. గోడకూలి అక్కడికక్కడే మృతి చెందిన చిన్నారి మహేష్ కుమార్. తండ్రి బిడ్డలిద్దరు అక్కడే చనిపోయారంట గైస్, గోడకూలి. వెరీ సాడ్ ఇది. కేటీఆర్కు తాల్ హాస్పిటల్ హెల్త్ ఫెస్ట్ 2025 ఆహ్వానం అంట. తాల్ హాస్పిటల్ వాళ్ళు కేటీఆర్ని ఆహ్వానించారంట. నిరుద్యోగుల జీతాలతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు. నాయకులు బీసీ సంఘాల నేతల ఏతువు. అశోక్ కుమార్కు పరామర్శ. ఓకే. ఇదొకటి. ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితులకు అండగా ఉంటాం. సిపిఎం వాళ్ళు ఆర్ఆర్ఆర్ భూ నివాసితులకు అండగా ఉంటామని అంటున్నారు. ఇది ఒక హైలైట్. మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుడి ఆత్మహత్య. మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుడు ఆత్మహత్యనా? ఇది గైస్ నందనబోయిన గాంధీ అంట. ఓకే. నెక్స్ట్ న్యూస్ గైస్. వసుంధరలో ఏమిచ్చారు? స్లీప్ ట్యాక్స్ కడుతున్నారా? స్లీప్ ట్యాక్సా? అదేంది? ఓకే. ఇది ఒక హైలైట్. ప్రాణం పోసిన బంధం వీరిది. పిల్లల కోసం బొమ్మల కొలువు అంట. అవకాశాన్ని వినియోగించుకొని, ఇది ప్రాణం పోసిన బంధం వీరిది. దాంట్లో అవకాశాన్ని వినియోగించుకొని ఇంకేమైనా ఉందో హైలైట్? ఇదే కదా. ఆమె చిత్రం రమణీయమని ఇచ్చారు. రమణీయ అంట. ఓకే. జలుబు తొగ్గించే శొంఠి అంట. శిరోజాల తీరు మారుతుందా అని ఇచ్చారు. ఓకే. ఇదొకటి. వీటిని గుర్తుపెట్టుకోండి అని ఇక్కడ అంటున్నారు. కెరియర్ మంత్రాలు ఇచ్చారు. వీటిని గుర్తుపెట్టుకోండి అని ఇచ్చారు. పింగాణి గుమ్మగుమ్మలు అని ఇచ్చారు. ఇది ఒక హైలైట్. సో వెళ్దాం గైస్. సినిమాలో ఇచ్చారు. సమాజాన్ని, దేశాన్ని మేల్కొలిపే శక్తివంతమైన మాధ్యమం సినిమా అంటున్నారు. ఎవరంటున్నారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న షారూక్ ఖాన్, విక్రాంత్ మాసే, రాణి ముఖర్జీ ముగ్గురు రాష్ట్రపతి మీదుగా అవార్డుల. సందీప్ బొంగా చిత్రంలో అనంతిక అంట. డాన్ 3లో అర్జున్ దాస్ అంట.
జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి అందుకున్న మోహన్ లాల్. ఫాల్కే అవార్డును కలలో కూడా ఊహించలేదు అని మోహన్ లాల్ గారు అంటున్నారు. సో ఇది గైస్, అనిల్ రావిపూడికి కూడా అవార్డు ఇచ్చారు, సాహు గారపాటి వీళ్ళందరికీ ఇచ్చారు. సినిమా టికెట్ ధర ₹200 పరిమితిపై కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చారంట. ఇది ఒకటి హైలైట్. ఉంగరాల జుట్టు వెనుక ప్రేమ కథ. ఇవన్నీ నేను మళ్ళీ మూవీ న్యూస్తో చదువుతాను గైస్. ఓకే, ఏదో చదివేస్తున్నా అంతే. ఓకే, ఉంగరాల జుట్టు వెనుక ప్రేమ కథ అంట. సినిమా లవ్ అండ్ టాంజిల్, జానర్ రొమాంటిక్ కామెడీ, ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్, తెలుగు ఇంగ్లీషు, సౌత్ కొరియన్ సినిమా అంట ఇది. ఓకే, ఉంగరాల జుట్టు వెనుక ప్రేమ కథ ఇంట్రెస్టింగ్ ఉంది వినడానికే. సో ఇంట్రెస్ట్ ఉన్న నెట్ఫ్లిక్స్లో చూడండి. థ్రిల్ చేసి విద్రోహి అంట. థ్రిల్ చేసే విద్రోహి అంట. ఈయన రవి ప్రకాష్ గారు, అక్షయ్ కుమార్. ఆ ట్రైలర్ని నమ్మొద్దు అంటున్నారు. జాలీ LLB 3. ఓకే, తర్వాత చదువుదాం. తల్లి కాబోతున్న కత్రినా అని ఇచ్చారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్. నువ్వుంటే నా చింత లేదు ఏ చింత, జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ పాట పడుతున్నారు. ఓజీ రేపే విడుదల అని వేశారు ఇక్కడ పోస్టర్. యాక్చువల్గా ఈరోజు రాత్రి నుంచిలే ఉన్నాయి ప్రీమియర్స్. ఎవరైతే చూడాలనుకుంటున్నారో వెళ్ళి బుక్ మై షోలో బుక్ చేసుకోవచ్చు. సో ఇది సినిమా ఈనాడు సినిమా న్యూస్ గైస్. బిజినెస్లో మారుతి 30,000, టాటా 10,000 కార్లు. 35 ఏళ్లలోనే కంపెనీల రికార్డు స్థాయి ఒక్కరోజు విక్రయాలంట. జియో FM నుంచి అతి తక్కువ TERతో పథకం అంట. ఓకే, దుమ్ము రేపాయంట. కార్ల ధరలు పెంచేస్తారేమో, GST రేట్లు తగ్గలేదా, ఫిర్యాదు చేయండి అని అంటున్నారు. ఓకే, వాహన షేర్లు రై అని అంటున్నాయంట. ఓకే, MRF షేరు ₹1.56 లక్షలంట. వామ్మో, MRF షేర్ చూడండి గైస్, 1.56 lakhs అంటే 1.56 లక్షలంట. చూడండి, ఎలక్ట్రానిక్ షోరూమ్లు కిటకిట అంట. అన్నీ కలకలలాడుతున్నాయంట పండగ సీజన్ కాబట్టి. బంగారం ధరలకు రూపాయి రెక్కలు. 10 గ్రాములు ₹1,17,700 చేరిందంట. వోల్వో. ఓకే, ఇంకోటి చదువుదాం. CRAF చేతికి CSR 335 రైఫల్స్ అంట. ఇదొక హైలైట్. వోల్వో EX30 ₹41 లక్షలంట. జీవితకాల బ్యాటరీ. ఆమెతో ఎరా 5,000 ప్లస్ బైక్. ₹49,999కే ఓలా స్కూటరు. అల్ట్రా వైలెట్ X47 క్రాస్ ఓవర్ బైక్. ప్రారంభ ధర ₹2.49 లక్షలంట. సో ఇది గైస్. ఇక్కడ హైలైట్. అండ్ విశాఖలో అపోలో జినోమిక్ ఇన్స్టిట్యూట్ అంట. విశాఖలో అపోలో జినోమిక్ శిక్షణకు సిమ్యులేటర్ విడుదల చేసిన జెన్ టెక్నాలజీస్ విడుదల చేశారంట. ఎస్ బ్యాంక్లో SMBCకి మరో 4.22% వాటా అంట. ఎస్ బ్యాంక్కి 4.22% వాటా ఇస్తున్నారంట SMBC వాళ్ళు. భారీ నౌక నిర్మాణ పరిశ్రమకు మౌలిక హోదా. ఓకే, భారీ నౌక నిర్మాణ పరిశ్రమకు మౌలిక హోదా ఇస్తున్నారంట. మార్చి కల్లా 27,000కు నిఫ్టీ అంట. మార్చి కల్లా 27,000కు చేరుతాయంట నిఫ్టీ. ఓకే, యాపిల్ పండగ ఆఫర్లు అంట. ర్యాపిడో నుంచి స్విగ్గీ బయటకు వచ్చేసిందంట. ఓకే, 2026లో ప్రపంచ ఆర్థికం బలహీనమే. అమెరికా
అమెరికా టారిఫ్లతో భారత్కు ఇబ్బందులు, డబ్ల్యూఈఎఫ్ తాజా అంచనాలు. సో 2026లో చాలా కష్టమే అంటున్నారు. చూద్దాం. జేహెచ్డబ్ల్యూ ఎన్జీ బ్యాటరీ అసెంబ్లింగ్లో 80% మంది మహిళలే. ప్రొలిఫిక్స్ చేతికి కొస్టాలియాజ్ అంట. ఓకే. ఇక్కడ సెన్సెక్స్ 58 తగ్గింది అండ్ నిఫ్టీ 33 తగ్గింది గైస్. ఇక్కడ ఎఫ్ఐఐ రూపాయి 3551.19 కోట్లు. డిఐఐ కొనుగోలు రూపాయి 2670.87 కోట్లు అంట. చూడొచ్చు. విదేశీ అమ్మకాలే పడేశాయంట. డాలరు రూపాయి 88.73కు చేరింది. చూడండి. మోదీకి అందుభక్తో దేకో. చూడండి. డాలర్ రూపాయి 88.73. ఐపీఓ సమాచారం ఇచ్చారు ఇక్కడ. రాణించిన యూరో ప్రతీక్ షేరు. సెబీలో కేసు పరిష్కరించుకున్న జేఎం గ్రూపు సంస్థలు సెబీలో కేసులు పరిష్కరించుకున్నాయంట. దట్స్ గ్రేట్. కుబేరుల జాబితాలో శ్రీకాంత్ బద్వే గారు కుబేరుల జాబితాలో చేరారంట. సో ఇది గైస్ ఇక్కడ న్యూస్, బిజినెస్ న్యూస్. ఐఫోన్ ఏదో ఇచ్చారు. నోబెల్ మనకు బహుమతులు. సార్థిక్ మిట్టల్, నిరాజ్, వికాస్ కుమార్. ఓకే. ఆటోప్లే వీడియో ఆఫ్. ఇవంతా ఓకే. ఇదంతా ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ సంబంధించింది గైస్. సో నెక్స్ట్ వెళ్దాం. ఇది కూడా అంతే, బ్యాంక్ ఎగ్జామ్స్ దానికి సంబంధించినవి. ఇది కూడా అంతే. ఇంకోటి సాఫ్ట్వేర్ తర్వాత సర్కారీ కొలువు అంట. ఆకాశంలో క్లౌడ్ కంప్యూటింగ్ అంట. నైవేలి లిగ్నైట్లో హెల్త్ ఇన్స్పెక్టర్. ఓకే. నైవేలి లిగ్నైట్లో హెల్త్ ఇన్స్పెక్టర్ ఉన్నారంట. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీగా చేరతారా అని అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుని మరి ఇదేందో. ఓకే. ఇంటర్న్షిప్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇంటర్న్షిప్స్ దాని డీటెయిల్స్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైన్స్ అన్నిటికి ఇచ్చారు. చూసుకోండి. ఉద్యోగాలు పడినప్పుడే తీసుకోండి గైస్. నేషనల్ కనుపాప చెప్పే కదా. ఓకే. ట్రంప్ ఏమంటున్నారంటే H1B వీసా పెరిగినా ఈ మార్గాలు ఉన్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. కంపెనీల వ్యూహం, ఇది ట్రంప్ గారు కాదు, కంపెనీల వ్యూహం వేశారు. H1B వీసా పెరిగిన ఈ మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆయుష్మాన్ భారత్ ఆజం ఖాన్ విడుదల. ఎస్పీ నేత ఆజం ఖాన్ విడుదలయ్యారంట. ఎస్పీ నేత అంట. ఓకే. జడ్జీలు లేకుండా హైకోర్టుల్లో సత్వర తీర్పులు ఎలా వస్తాయి? సుప్రీం. జడ్జీలు లేకుండా హైకోర్టులో సత్వర తీర్పులు ఎలా వస్తాయని సుప్రీంకోర్టు అడుగుతుంది. ఓకే. ఇదొకటి. హిందూ దేవుడిపై అమెరికాలో నేతన వివాదాస్పద వ్యాఖ్యలు. చదువుకుందామని వెళ్తే తుపాకీ చేశారు. శస్త్రచికిత్స లేకుండానే మెదడు కణాల్లో ప్రేరేపణ. ఓకే. శస్త్రచికిత్స లేకుండా మెదడు కణాల్లో ప్రేరేపణ అంట. అదేంది? భారత శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ పార్కిన్సన్ బాధితులకు ప్రయోజనం. పారాసెటమాల్పై ట్రంప్ ధ్వజం. పారాసెటమాల్పై
ట్రంప్ ధ్వజమెత్తారంట. భూటాన్ వాహనాలు దిగుమతులపై కేరళ కస్టమ్స్. దుల్కర్ సల్మాన్ నుంచి 2 కార్లు స్వాధీనమంట. ఆహా! దుల్కర్ సల్మాన్ కూడా 2 కార్లు ఉన్నాయంట. భూటాన్ నుంచి దిగుమతి చేస్తున్నారంట. ఓకే. యెహెన్ తీరంలో నౌకపై దాడి విఫలయత్నం. వారసత్వ అధికారానికి ఆ తిరుగుబాట్లు హెచ్చరికలు. కాంగ్రెస్ పార్టీ ఎంఏ మనీష్ తివారీ వ్యాఖ్య. రాహుల్ గాంధీకి వర్తిస్తుందంటూ భాజపా విసుర్లు. కోపెన్ ఏగన్ విమానాశ్రయంలో డ్రోన్ల కలకలం. విమాన ప్రమాణాలకు గంటల పాటు అంతరాయం. బాల్యంలో రక్తపోటు, నడి వయసులో గుండెపోటు అంట. మరాఠ్వాడాలో వర్ష బీభత్సం అంట. 8 మంది మృతి అంట. జలాలు అడుగంటిన ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు ప్రాధాన్యం. ఖనిజాలపై పన్ను హక్కు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్రం. రాష్ట్రాలకు అనుకూలంగా వచ్చిన తీర్పుపై క్యూరేటివ్ పిటిషన్ దాఖలు. ఓకే. అణు కార్యక్రమంపై అమెరికాలో చర్చలు అవసరం. ఖమేనీ. వీళ్ళు దాండియా ఆడుతున్నారు గైస్. ఇది గుజరాత్ అంటారు, దాండియా పండుగలు జరుగుతున్నాయి కదా, దాందనమాట. సో అది ఇక్కడ న్యూస్, నేషనల్ న్యూస్. ఇది రీజనల్ న్యూస్ గైస్. జగన్ బెయిల్పై విడుదలై 12 ఏళ్ళు అంట. ముందుకు కదలని విచారణ. ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే. వైకాపా అధినేత అక్రమాస్తుల కేసులో కనిపించని పురోగతి. డిశ్చార్జ్ పిటిషన్ల స్థాయిలోనే విచారణ. న్యాయమూర్తుల బదిలీలతో. ఓకే. ఇది ఒక హైలైట్. యుద్ధాలను ఆపడంలో ఐరాస విఫలమైంది. 7 యుద్ధాలను నేనే ఆపా. ఐరాసలో ట్రంప్ అంటున్నారంట, యుద్ధాలను నేనే ఆపా అంటున్నారంట. పవన్ కళ్యాణ్కు వైరల్ జ్వరం వచ్చింది. స్పీకర్ రూలింగ్పై హైకోర్టుకు జగన్. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశించాలని అభ్యర్థన. వాటర్ షెడ్లపై సామాజిక మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం. ఎన్ఐఆర్డీలో జాతీయ సదస్సు. రైఫల్ వాహనం ఫోన్ చెవిలో. ప్రభాకర్ పరారీలో ఎస్కార్ట్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం. రైఫల్ వాహనంలో ఫోన్ చెవిలో అంట. ఓకే. ఇది ఒక హైలైట్. విశాఖ టెక్ దిగ్గజం యాక్సెంచర్ అంట. విస్తరణకు 10 ఎకరాల కోరిన సంస్థ. దశల వారీగా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ప్రభుత్వం సంస్థ మధ్య కొనసాగుతున్న చర్చలు. సో యాక్సెంచర్కు 10 ఎకరాల విస్తరణ కోరిన సంస్థ అంట. సో మరి చూద్దాం ఇంతవరకు సక్సెస్ అవుతుందో. ఏపీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం. స్పీకర్ రూలింగ్. హైకోర్టుకు జగన్. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశించారు. ఓకే. ఇదొకటి. నేడు ఏపీ శాసనసభలో 2 బిల్లులు. మండలిలో వైద్య కళాశాలలో చర్చ. అగ్రా ఫారెస్ట్రీ ప్రోత్సాహానికి అటవీ శాఖ సహకారం. పీసీసీఎఫ్ సువర్ణ మాట్లాడుతున్న పీసీసీఎఫ్ సువర్ణ. ఓకే. ఈమె పీసీసీఎఫ్ సువర్ణ. సాంకేతికతతో పాలనలో మెరుగైన సేవలు. జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో సీనియర్ ఐఏఎస్ అధికారుల వెల్లడి. ఉక్కు ఉత్పత్తితో దూసుకెళ్లేలా ప్రణాళిక. పూర్తి సామర్థ్యం పనిచేసేలా విశాఖ స్టీల్ చేయూత. ఆర్సెలర్ మిత్తాల్కు నక్కలపల్లిలో భూ కేటాయింపులు పూర్తి. ఇదొకటి. వేలానికి 143.7 టన్నుల ఎర్రచందనం. ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు హైకోర్టులో
ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేసులో పటిష్టతనిచ్చిన హైకోర్టు. విడుదల రజనీ, కాకాని తదితరుల పిటిషన్లపై తీర్పు. సింగిల్ జడ్జి తీర్పుపై వాదన. ఓకే, ఇదో కేసు. వేల మందికి ఉపాధి అవకాశాలంట. ఏంటిది? ఉక్కు ఉత్పత్తితో దూసుకెళ్లేలా ప్రణాళిక. పూర్తి సామర్థ్యంతో విశాఖ స్టీల్కు చేయూత. ఆర్సెలార్ మిత్తల్కు నక్కల భూకేటాయింపుపై భూకేటాయింపులు పూర్తి అంట. ఆర్సెలారా ఇది? ఎస్. ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు నక్కపల్లి మండలంలో కేటాయించిన భూములను ఇటీవల పరిశీలించిన జపాన్ ప్రతినిధుల బృందం. ఓకే, జపాన్ ప్రతినిధుల బృందం ఉక్కు ఉత్పత్తికి కోసం చూస్తున్నారంట. సో ఇది అన్నమాట. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్ గైస్. అండ్ నెక్స్ట్ న్యూస్ అంతేనా?